పక్షానికైనా అర్థమవుతుందా లేకపోతే ఏంటి అసలు అది? అన్నగారు నేను గుడ్ ఈవినింగ్ చెప్దాం అనుకున్నా జియో టీవీ వ్యూవర్స్కి, అది తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ మీ త్రూగా బీజేపీ అన్నకి బీఆర్ఎస్ అన్నకి క్వశ్చన్ అడుగుతాను నేను. అడగండి. బడ్జెట్ అంటే ఏంటి మీరు క్షుణ్ణంగా ప్రజలకు చెప్పాలి. ఎవరు అడగండి, పక్కనే ఉన్నాడు, అడగండి, ఆయన అడగండి, ఆన్లైన్ ఇంక్లూడింగ్ మీరు అడగండి, అడగండి, తప్పేం లేదు, అడగండి. బడ్జెట్ అంటే ఏందో ఈ ప్యానల్ మీద మనం డిస్కస్ చేద్దాం. మీరు ఇందాక ఒక పిక్చరైజేషన్ చేశారు చూడండి, 6 గ్యారెంటీలకి, నంబర్స్కి, సంఖ్యలకి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అని. నేను ఇదే టేబుల్ మీద మ్యాచ్ చేసి వెళ్తాం. చెప్పండి, తప్పకుండా అర్థం చెప్పండి, అందరూ కూడా ప్రజలకు అర్థం అవ్వాలి. చెప్పండి. చూడండి, 4-5 జర్నలిస్ట్ అంటే మేజర్ జర్నలిజం ఏమంటుందో అది మీ ముందే పెడతా. ఫస్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 112ని ఉద్దేశించి మనం ఎవ్రీ ఇయర్ పెడతాం. ఎందుకు పెడతాం అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ సెక్టర్ అలొకేషన్ ఆఫ్ ది ఫండ్ కరెక్ట్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క సెక్టర్ కి సర్టెన్ గ్రోత్ రేట్ నుంచి మనం టార్గెట్ తీసుకొని మన రాష్ట్ర ఖజానాని పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, ఈ ప్రాసెస్ జనరల్గా లేమ్యాన్ ప్రాసెస్ ఇది నేను డిఫైన్ చేసింది. దీంట్లో భాగంగా ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి గవర్నమెంట్ విత్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ 10.5 అర్థమవుతుందా అన్న, 10.5 కంపేర్డ్ టు నేషనల్ గ్రోత్ రేట్ 8 కన్నా మించి 10.5 దిశగా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు ఈ ఇయర్ 26-27 అలోకేట్ అయిన బడ్జెట్ కూడా 7% పెరిగింది. 3,29,00,000 కోట్లు ఇంచుమించు. ఇక్కడ 3,24,000 కోట్లు చూడండి, ఇక్కడ ది హిందూలో 2026 కంపేర్ టు 2026-27 an increase of about 7% taking outlay around 3.2 lakh crore పెరిగింది బడ్జెట్, అప్రాక్సిమేట్లీ 7% పర్ ఇయర్. అయితే ఈ హిందూ న్యూస్ పేపర్ అనేది ఉండొచ్చు, ఈనాడు ఉండొచ్చు, ఏమంటుంది 7% గ్రోత్. ఇంకా ఈనాడులో ఏమి ఇచ్చారు చూడండి, 3.30 అప్రాక్సిమేట్లీ 8 to 10% గ్రోత్ రేట్ తో పెంచారు బడ్జెట్ అని. ఈ గ్రోత్ రేట్ తో పెరిగింది బడ్జెట్ అంటే అక్కడ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో వచ్చాయి అని అర్థం. ఎట్ ద సేమ్ టైం అన్న మీ అందరికీ చెప్తాను, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఏది మనం ఎవ్రీ ఖారీఫ్కి రాబీకి మనం అప్రాక్సిమేట్లీ ఎంత అనాలిస్ట్ గారు దగ్గర 18,000 కోట్ల నుంచి 20,000 కోట్లు మనం రబీకి ఖారీఫ్కి రైతు భరోసా కింద ఇస్తాము. డెఫినెట్ ఇవ్వాల్సిందే అది. దాంతో పాటు ఇంకో దరిద్రం ఉంది, రాష్ట్రానికి తీసుకొచ్చిన అప్పులు ఎవరు, ప్రీవియస్ గవర్నమెంట్, రైట్? ఎంత ఉంటుంది అది? సుమారు అదొక మేజర్ సెగ్మెంట్. పెన్షన్స్, శాలరీస్ ఇవన్నీ మన బడ్జెట్ కి 40% అవుతుంది అన్నగారు. అంటే 60%లోనే ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఎంత చిత్తశుద్ధిగా, నిజాయితీగా ఈ గ్రోత్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇవన్నీ. అయితే 40% జంక్ రిసోర్స్ నాన్ ఫంక్షనింగ్ అనమాట. అవన్నీ లియబిలిటీస్, అవి ఇన్వెస్ట్మెంట్ కి పనికిరావు, కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి పనికిరావు. అంత బండరాయి ఎవరు వేసింది రాష్ట్ర తల మీద? ఈ బీఆర్ఎస్ కాదు. అంటే మీకు విజన్ లేకుండా లాస్ట్ 10 years మేము నడిపించాము రాష్ట్రాన్ని అని మీరు ప్రజలకి మోసం చేసి ఖానామేట్ నుంచి కోకాపేట్ వరకు గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మి ఉన్న చెరువులు, భూదాన్ బోర్డులో ఉన్న స్థలాలన్నీ కబ్జా పెట్టుకొని చెరువులు ఎంక్రోచ్ చేసుకుంటా తెలంగాణ సమాజ హితానికి ఏం పరిపాలించిర్రు? క్వశ్చన్ నాది బీఆర్ఎస్ సోదరునికే. ఇక్కడ నేను నంబర్స్ మీ ముందే చెప్తున్నాను కదా. ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో మీరు చూస్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చాము, కంప్లీట్ అవుట్లే మీ ముందే పెడుతున్నాను చూడండి. విద్యాశాఖకు 26,674 crore, కరెక్టా కదా? విద్యాశాఖ 26,674 కోట్లు, కరెక్టా? రైట్. వైద్య ఆరోగ్య శాఖ 13,670, 13,670, కరెక్టా అన్న? ఇంకా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, రాజీవ్ వికాసానికి 6,000 కోట్లు, గృహ నిర్మాణ శాఖ. అంత చిత్తశుద్ధిగా ఒక ఏది సంక్షేమం ఒకవైపు,
అభివృద్ధి ఒకవైపు, నా అండర్స్టాండింగ్ ప్రకారం, నా పర్సనల్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీరు ఇవ్వలేదని కాదు, ఇక్కడ మీరు వేసిన నెంబర్లన్నీ ఖర్చు అన్నో మీరు క్రియేట్ చేసిన ఇంట్రొడక్షన్ కి ఆన్సర్ ఇస్తున్నా. 6 గ్యారంటీలకి బేస్ చేసుకొని వెల్ఫేర్ డెవలప్మెంట్ ఉద్దేశించి ఈ సమర్థమైన గవర్నమెంట్ టైట్ గా నిబద్ధతగా కొంచెం అటు ఇటు అయినా తప్పిదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెల్ఫేర్ ని డెవలప్మెంట్ ని వెల్ఫేర్ కాంటాక్ట్స్ లో ఈ స్కీమ్స్ ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయి ఇవన్నిటిని తోడు తీసుకొని వెళ్తుంది గవర్నమెంట్. అంటే మెచ్యూర్ క్యాబినెట్ ఫంక్షనింగ్ అవుతుంది మీ రాష్ట్రంలో. ఎలా ఇప్పుడు గ్రోత్ రేట్ వచ్చేసి సౌండ్ కట్ చేయకండి దయచేసి. గ్రోత్ రేట్ అన్న విను, నీ సోదర అన్నగారు మీరు అయిపోయినా చెప్పండి రామూర్తి గారు, మాట్లాడండి. మీరు ఒకవేళ డిస్టర్బ్ చేయాలనుకుంటే తర్వాత ఇప్పుడు 10.5 గ్రోత్ రేట్ కు ఈ రాష్ట్ర గ్రోత్ రేట్ అగేనెస్ట్ నేషనల్ యావరేజ్ ఎంత అనాలిస్ట్ గారు 8% కి ధీటుగా పోతుంది గ్రోత్ రేట్. రైట్, 10.5% తో గ్రోత్ రేట్ వెళ్తుంది. దీంతో పాటు ఇప్పుడు వద్దాం మనం బీజేపీ అన్నగారికి. అన్న నేనైతే మబ్బి చేయడానికి రాలేదు ఇక్కడ. బీజేపీ అన్నగారు మనకు ఆన్సర్ ఇవ్వాలి. అచ్చే దిన్నని, ఫార్మర్ ఇన్కమ్ డబ్బులని, ఎఫ్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ తలా సోది గ్యాస్ బండ మీ నెత్తినేసిర్రు. అప్పుడు ఓ ఫుల్ అయితే వినండి అన్న, అవన్నీ పక్కన పెడదాం. బీజేపీకి నేనంట ఓ అన్ఎంప్లాయిడ్, నేనైతే పొలిటీషియన్, ఆస్పైరింగ్ పొలిటీషియన్ లాగా సిగ్గుండాలి బీజేపీకి మాట్లాడాలి. ఎట్లా అంటే ఇక్కడ మెట్రో ఎక్స్పాన్షన్ కింద స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రతిపాదించి సెంట్రల్ గవర్నమెంట్ కి ఫండ్ సీకింగ్ పెట్టుకుంది. రైట్, మన మెట్రోకి సపోర్ట్ 500 ఎకరాల నుంచి దగ్గరగా 600 ఎకరాలు, దానికి సపోర్ట్ దిశగా ఏమైనా అలొకేట్ అయ్యిందా? అదే లాస్ట్ అన్న లాస్ట్ టైం చలో చరిత్ర మనకు వింటే తూ అంటారు. బీహార్ కి, ఏపీకి అలొకేట్ ఎంత అయిందన్న సెంట్రల్ బడ్జెట్? మనది 5% జీడిపి అన్న 4.5 ఎంతో ట్రిలియన్ ఎకనామీ అంటావు నువ్వు. దానికి 5% ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. నీకు రూపాయి ఇవ్వడం చేత కాదు, ఈడికి వచ్చి అబద్ధాలు మబ్బీలు చెప్తారు. మీరు సిగ్గుండాలి. రైట్, నువ్వు ఇచ్చింది ఏం లేదు ఈడ. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే భారత్ ఫ్యూచర్ సిటీ అని ఇక్కడ రాష్ట్రం కొత్త ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకుంది. ఇందాక అన్నాడు కదా, రియల్ ఎస్టేట్ కి మళ్ళీ భూమిలో తీసుకురావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అక్కడ ఉన్న సర్వీసెస్ ని కూడా ఎన్హాన్స్ చేయాలి. మనం ఐటీలో మేజర్ సెక్టర్ ఉన్నప్పుడు డిఫరెంట్ అంటే డైవర్సిఫై చేయాలి ఇన్వెస్ట్మెంట్ లో. ఫార్మా కావచ్చు, ఇవన్నీ మనం ఫ్యూచర్ సిటీగా తీసుకెళ్తున్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కి మనం రిజల్యూషన్ ఇచ్చాము, ప్రతిపాదించాము భారత్ ఫ్యూచర్ సిటీగా. ఇంతవరకు రూపాయి ఇచ్చిందా నా దాంట్లో? ఇయ్యక ఇంకా చూడండి, ఏది మూసీ రివర్ అన్నది ఇంకో ఛాలెంజింగ్ టాస్క్ ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది తీసుకోకపోతే రేపు మూసీ అనేది డాఫ్ అవుతుంది, పనికి రాకుండా పోతుంది. అంటే రాబోయే తరానికి స్వచ్ఛమైన సమాజం ఇవ్వలేకపోతాం మనం. హెల్దీ ఎన్విరాన్మెంట్ కావచ్చు, రాష్ట్రం క్వాలిటీ ఆఫ్ లివింగ్ కావచ్చు, మనం ఇవ్వలేకపోతున్నాము. దాని దిశగా మనం రిన్యూవబుల్ సోర్సెస్ని, రివర్ని కాపాడుకుంటే అక్కడ నల్గొండ నుంచి మన తెలంగాణ సమాజాన్ని కాపాడుకున్నట్టు, ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్కి స్కోప్ క్రియేట్ అయినట్టు, బ్యూటిఫికేషన్ అవ్వడానికి అయినట్టు. ఇంత బర్డన్ ఈ రాష్ట్రం మీద ఉన్న సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని ఇయర్స్ అన్న? 13 ఇయర్స్. మరి బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చినాయా అన్న? నువ్వు చరిత్రలో ఇయ్యాల్సిందే ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చి ఆయుష్మాన్ భారత్ అన్నాడు అన్నగారు. యూనివర్సల్ హెల్త్ కాంగ్రెస్ ప్రతిపాదించింది, పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి రూపం అన్నారుగా మీరు ఇందాక. ఎవడన్నా గారడీ చేస్తుంది, ఎవరు సర్కస్, ఎవరు గిమిక్ చేస్తున్నారు ఈడ? ట్రేడ్ డీల్ అని మీ ఇంటికి ఇప్పుడు గ్యాస్ కరెక్టే ఉందా? గ్యాస్ షార్టేజ్ లేదా? బ్రహ్మాండంగా ఫుల్ గా వస్తుందా? వ్యతిరేకత వచ్చిందని డౌట్ అబద్ధాలు అంటున్నా నేను. ఇక్కడైతే మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్న సీఎం గారు తీసుకుంటున్న రిజల్యూషన్, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం 1 CR ఇంట్రెస్ట్ ఫ్రీ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు,
ఒక రకంగా ఎక్స్ట్రాడినరీ కాంప్రహెన్సివ్ విజన్ తో ఈయన ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఒకటి చెప్పన్నా లాస్ట్ 12 years లో బీజేపీ చెప్పారు ఏం చెప్పారు. అయితే ఇక్కడ సమస్య ఏందన్నా, అసలు బడ్జెట్ అండర్స్టాండింగ్ ఎట్లా అయింది మీకు బీఆర్ఎస్ అన్నకి బీజేపీ అన్నకి? ఇందులో ఏమైనా డెఫిసిట్ ఉందా? ఒకవేళ అవుట్లే ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో అలోకేట్ అయిన ఫండ్స్ లో ఏమైనా మిస్యూజ్ అయిందా? మళ్ళీ ఇదే విషయం నేనేమంటున్నా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే నంబర్స్ రూపంలో అసెంబ్లీలో పెడుతున్నామంటే తెలంగాణ సమాజానికి చెప్తున్నాం మనం. ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఒకటి ఉంటది, కరెంట్ ఇయర్ బడ్జెట్ ఒకటి ఉంటది, రైట్, సర్వే ఒకటి ఉంటది. కరెంట్ ఇయర్ బడ్జెట్ లో లోటు ఉంది కదా, నంబర్స్ రూపంలో కొత్త బడ్జెట్ గత ప్రభుత్వం లోటు ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాయ చేసే అవసరం ఉంది. పోనీ ఏం జరిగింది, ఎట్లా మీకు లాభం చెప్పాలి కదా. 20 లక్షల కోట్లు ఏడికని పెంచిన చూపియాలి. మాయ చేయలేదు మేము, ఉన్న విషయం చెప్తున్నాం. సరే మరి చెవులే పువ్వులు పెట్టారన్నారు కదా ఆయన, తర్వాత మాట్లాడదు కానీ ఇప్పుడు చూడండి 40% బడ్జెట్ లో బర్డన్ ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ కి. అంటే లాస్ట్ టైం అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్న సోర్స్ కాకుండా కొత్త సోర్స్ ఏమైనా తయారు చేసిర్రా? చెప్పండి ఒకసారి. ఈ గవర్నమెంట్ కి గత సోర్స్ కాకుండా మీరు వచ్చిన తర్వాత 20,000 ఆదాయం సృష్టించిన విషయం అది చెప్పండి. ఇక మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా మీరు ఆదాయం సృష్టించారు, కొత్తగా చెప్పండి. వినండి అన్న, ఇప్పుడే చెప్తా. 1,48,000 crore ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చిండ్రు సీఎం గారు. అమలు కాలేదు, అమలు కాలేదు. నేను అనుకోండి, చేసినంత మాత్రం సాధ్యం కాదు. అమలు కాలేదు, వచ్చుడే మీరే అలాకేట్ చేయలేదు, మీరే అలాకేట్ చేయలేదు. రెడీగా ఉన్నారు ప్రజల్ని, దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని. ఉన్న వాస్తవాలు శ్రావణ్ గారు, సరే పార్టీలు వాళ్ళ యొక్క